నియోజకవర్గాల పునర్విభజన చాలామంది నేతలు దీని మీదే ఆశ పెట్టుకున్నారు. ఆల్రెడీ జనాభా లెక్కలు జనగణన అయితే మొదలవుతుంది అని చెప్పి ఆల్రెడీ ఒక ప్రకటన అయితే వచ్చేసింది. జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్లు ఉంటాయి. ఆ తర్వాత పునర్విభజన కూడా జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన, శాసనసభ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్లో 50 వరకు పెరుగుతాయి, లేదు అంటే ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు అనేది. అయితే ఇక్కడ ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్లో 50 ఏర్పడినా, అంతకు మించి ఎక్కువ ఏర్పడినా సరే 2021 జనాభా లెక్కల ప్రకారమే దీన్ని చేపడతామని చెప్పి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు జనగణన మళ్ళీ చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఆ లెక్కల ఆధారంగా అయితే జరగదు కాబట్టి జనగణన చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషణ. అయితే అది రాష్ట్రంలో నియోజకవర్గాలను విభజించాలని కోరుతూ అప్పట్లో జర్నలిస్టు పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఇది విచారణ దశలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం జనాభా లెక్కలు తేలిన తర్వాత మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని చెప్పి సుప్రీంకోర్టుకి తేల్చెప్పింది. ఇప్పుడు జనాభా లెక్కల విషయాన్ని తెర మీదకి తెచ్చిన నేపథ్యంలో 2026 ముందే తొలి దశలో జనాభా లెక్కలు చేపడుతున్నారు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ తొలి దశలోనే ఉన్న కారణంగా అప్పుడే నియోజకవర్గాల పునర్విభజన ఖాయం అనే చర్చ జరుగుతోంది. ఇది జరిగితే మరో 50 స్థానాల వరకు రాష్ట్రంలో పెరిగే అవకాశం ఉంటుందని, ఇది అన్ని పార్టీలకు లాభించే అవకాశం. ముఖ్యంగా కూటమి కనుక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇదే విధంగా పోటీ జరగలిగితే అప్పుడు ఆ పార్టీకి మరింత ఎక్కువ లాభం జరుగుతుంది అనేది కూడా ఒక చర్చ. ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన జనాభా లెక్కలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ ఆశలను మరింతగా పెంచుతోంది. గతంలో నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సై అన్న వైసీపీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండడం గమనించాల్సిన విషయం. ఎందుకు అంటే పార్టీలో నాయకులలేమి, కొందరు నాయకులు వెళ్ళిపోవడం వంటివి వైసీపీని ఇరుకుని పెడుతున్నాయట. దీంతో మళ్ళీ 50 నియోజకవర్గాలు పెరిగితే తమకు తిప్పలేనన్న భావన పార్టీలో కనిపిస్తోందట. దీంతో ఈ విషయంపై సైలెంట్గా ఉంది. కానీ కూటమి పార్టీల్లో మాత్రం నియోజకవర్గాల పునర్విభజన అంశం జోష్ నింపడం విశేషం. మరి నియోజకవర్గాల పునర్విభజన అసలు జరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. కానీ ఒకవేళ జరిగితే వైసీపీ కంటే కూటమి ప్రభుత్వానికే ఎక్కువ లాభం తెచ్చిపెడుతుంది అనేది ఒక రకమైన విశ్లేషణ.